శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అందరికీ నమస్కారం. అందరూ కూడా సంక్రాంతి రోజున కీడు జరుగుతుంది, ఏమైనా ఇబ్బందులు అనేటివి కలుగుతాయా అనేటువంటి యొక్క విషయాలన్నీ కూడా మాకు ఫోన్లు చేసి అడుగుతున్నారు. మరి కాబట్టి ఆ సంక్రాంతి పుణ్యకాలంలో మరి ఏ విషయాలు, ఎటువంటి చెడు ఫలితాలు ఉన్నాయా, మంచి ఫలితాలా, అవి అపోహల అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం. జనవరి 15, 2024 ఈరోజు 8:30 ఉదయం 8:30 సంక్రాంతి పురుషుడు రవి మకర లగ్నంలోకి ప్రవేశించడం వలన ఈరోజు శతభిష నక్షత్రం అయింది. శతభిష నక్షత్రం యొక్క దిశ వలన ఈ యొక్క రాశి కుంభరాశి అవుతుంది. కాబట్టి మరి ఈ యొక్క పుణ్యకాలంలో ధనిష్ట మరియు శతభిషం, పూర్వభాద్ర నక్షత్రం వారికి మరి కొద్దిగా గ్రహ దోషాలు ఉన్నాయి. కాబట్టి ఈ నక్షత్రం వారు జప శాంతులు లేదా దానం, కూరగాయలే కానీ, వారికి దొరికినటువంటి వస్తువులు వారికి ఉన్నంత సమయంలో ఉన్న పరిధిలో దానాలు చేయడం వలన మంచి అనేది జరుగుతుంది. మరి గ్రహ దోషాలను చూసుకుంటే ముందు చెప్పుకున్నాం మనం. ఆ యొక్క సంక్రమణుడు ఎటువంటి స్థితిలో ఉన్నాడు, ఎటువంటి యొక్క లక్షణాలు కలిగి ఉన్నాడు, ఆ లక్షణాల వల్ల మనకు ఎటువంటి యొక్క ఫలితం అనేది మనకు వస్తుందనే విషయం ముందుగా మనం వీడియోలో చెప్పుకున్నాం. కాబట్టి ఎక్కువ భయం కలిగించేటువంటి యొక్క ప్రమాదాలు ఏమీ లేవు. చెప్పేటివన్నీ కూడా అన్నీ కూడా అపోహలు. మరి కాబట్టి ఉత్తరాయణ పుణ్యకాలంలో తరచుగా ప్రతి ఒక్కరు కూడా చేసేటువంటి ఒక పని, అందరూ కూడా దానాలు ఇవ్వవచ్చు. నక్షత్ర దోషాలు ఉన్నవారే దానం ఇవ్వాలనేటువంటి విధి ఏమీ లేదు. ప్రతి ఒక్కరు కూడా తమకు ఉన్నటువంటి పరిధిలో ఏ వస్తువులైనా దానం చేయవచ్చును. చక్కగా బ్రాహ్మణులను పిలిపించుకొని ఆ యొక్క దానాలు చేసినందువలన ఎటువంటి దోషాలైనా తీరిపోగలవు ఈరోజు. మరి కాబట్టి ముందు చేసుకున్న జన్మంలో పాపాలు కానీ, ఇప్పుడు నడుస్తున్న పాపాలు కానీ, ముందు జరగబోయేటువంటి యొక్క కాలంలో కలిగేటువంటి దోషాలు కానీ తొలగిపోవడానికి మనం ఏ దానాలు చేస్తే ఎటువంటి ఫలితాలు కలుగుతాయో అన్నీ కూడా మనం చెప్పుకున్నాం. కాబట్టి అందరూ కూడా ఈ యొక్క విషయాన్ని గ్రహించి మేము చెప్పినటువంటి యొక్క విషయాలను పరిగ్రహణంలోకి తీసుకొని ఆ యొక్క వస్తువులను మీ దగ్గరలో ఉన్నటువంటి బ్రాహ్మణుని పిలిపించుకొని లేదా మీ పురోహితులను పిలిపించుకొని వాటిని దానం చేయడం వలన మంచి ఫలితాలు మీకు కలగగలవు. మరి కాబట్టి ఈ సంక్రాంతి రోజున చెడు ఫలితాలు ఉన్నాయి, అపోహలు ఉన్నాయి, గండాలు ఉన్నాయి అనేటువంటి అన్నీ కూడా ఉట్టిగా వార్తల వరకే ఉన్నాయి. అవి విశదంగా అన్నీ కూడా ఈ యొక్క వీడియోలో మేము చెప్పాం. కాబట్టి వాటిని అనుసరించి మీరు చెయ్యండి, అంతా మంచి జరుగుతుంది. సర్వే జనాః సుఖినో భవంతు.